ఏ మనుషునితో అనొద్దు, అయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా నువ్వే మరి ఏం చేస్తావో అని అనవాకు. ఏ మనుషునితో అనొద్దు, నువ్వే నీ మీదే అంతా ఏం చేస్తావో అనొద్దు, ఖచ్చితంగా మునుగుతావు. అసలు ఎవరితో అనొద్దు అన్నమాట. మోకాళ్ళుని యేసయ్యతోను, నిన్నే నమ్మి ఉన్నాను ప్రభువా, నీ మీదే అనుకున్నా, నువ్వే ఏం చేస్తావు అని. తప్పకుండా దేవుడే నీకు సహాయకుడు. ఓకే రైట్. భక్తునిలో ఏం నేర్చుకుందాం? దేవుని మీద ఆధారపడి దేవునినే తన బలముగా చేసుకొని ప్రతి విషయమునకు దేవునినే కదిలించుట అనేది నేర్చుకోవాలి. కోటి వరహాలకు పైచిలుకు చేసే మాట ఇంకేం కావాలి? దేవునికి స్తోత్రం. ఆహా, ఈ సంగతి మాకు కూడా తెలిసే అంటారా? తెలిస్తే తెలిసి ఉండొచ్చులేండి, ఈ టైపులో తెలుసా? మరి దేవునికి మహిమ. యెషయికి పాఠం వచ్చిందా లేదా? ఇప్పుడు ఇక డౌట్ పడతాడా? అమ్మో, వాడి చేత అంతలా వండి కొట్టడం ఏంది ప్రభువా? మరి అదేగా యెషయి, కోరుకొని ఎవరికి వదిలేస్తాను అనుకున్నా. పిలిచిన నేను నమ్మదగిన వాడను, ఏదో ఒక దారి చేయకుండా వదిలిపెట్టను. ఈరోజు చెప్తున్నాను, మనల్ని కూడా అంతే ప్రేమిస్తున్నాడు దేవుడు. మనల్ని కూడా పిలిచాడు, మనల్ని కూడా తన పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. ఆనాడు రాజైన దావీదు ఆ గొల్యాతుల్ని కూలగొడితే ఈరోజు అభినవ దావీదులమైన మన చేత ఎన్నో ఎన్నో రకాల గొల్యాతుల్ని కూలగొడుతున్నాడు, ఇంకా కొట్టబోతున్నాడు. ఇప్పటికే చాలా జయించాడు మన చేత. ఒక ఆత్మని సైతాన్ గుప్పెట్లోంచి బయటికి తేవటం అంటే చిన్న విషయం అయ్యింది. 4 ఆత్మల్ని నువ్వు సంపాదించావంటే ఏ లెక్కలో ఉన్నావు అనుకున్నా నువ్వు? పరాక్రమశాలుల లెక్కలో ఉన్నావు. దయ్యం మీద యుద్ధం చేసి 4 ఆత్మల్ని గెలుచుకున్నావంటే మామూలు విషయం కాదు. నీవు దావీదువి. నీ బలంతో కాదు వాళ్ళని బయటికి తెచ్చింది, నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకొని తెచ్చావు. ఆయనే నీకు బలమై ఉన్నాడు. సేవలోకి నువ్వు వచ్చినా నువ్వు అనుకుంటావు నాకు సామర్థ్యం లేదు, సరుకు లేదు, వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది, వీళ్ళకి ఈ టాలెంట్ ఉంది, వాళ్ళకి అంత సరుకు ఉంది, వీళ్ళకి ఇంత సరుకు. అదంతా తమరి తలకాయే, ఏమీ లేదు. దేవుని పని జరగాలి అంటే దేవుని బలమైతేనే సమర్థవంతంగా జరుగుతుంది, కానీ మానవ బలం వల్ల జరిగేది కాదు అది. ప్రైజ్ ద లార్డ్. అది గుర్తుపెట్టుకోండి. రైట్. అసలైన విషయం ఇంకోటి ఉంది, అది ఒక్కటి చెప్పేసి ప్రార్థన చేయకపోతే అప్పుడు అడగండి. ఏంటంటే భక్తుల్లో మనం చూడాల్సింది ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు పై రూపాన్ని చూసి మిస్లీడ్ చేశాడు శామ్యూయల్, దేవుడు సరి చేశాడు. యెషయి మనుషుల యొక్క బలాన్ని చూసుకొని ఆయన కూడా పొరపాటు ఆలోచన చేసి ఆయన కూడా దేవుని చేత సరి చేయబడ్డాడు. టోటల్గా అర్థమైపోయింది, ఎంపిక చేసుకునే దేవుని మీదనే సమస్తం ఉంది కానీ ఇక ఏ మనుషుని మీద లేదు అని. సరే, దాన్ని పక్కన పెడితే ఒకసారి ఒబేదేదోము ఇంటిలో దేవుని మందసం ఉంటుంది. ఆ మందసాన్ని తీసుకొచ్చి దావీదు పురమందు ఆ మందసాన్ని ఉంచడానికి దావీదుకి ఇష్టమైతే దావీదు బయలుదేరుతాడు. సరే, ఒకసారి ట్రై చేస్తాడు, కొంచెం ప్రమాదం అయిపోయిద్ది. ఆ తర్వాత ఒబేదేదోము ఇంట్లో పెట్టేసి వచ్చేస్తాడు. యెహోవా మందసము ఒబేదేదోము ఇంట్లో ఉన్నందువలన యెహోవా అతనిని ఆశీర్వదించుచుండెను అనే మాట తెలుసుకొని, చూడు ఆశీర్వాదాలు పిచ్చోడు. దేవునికి స్తోత్రం. పానే పోయే కదా దేవుడిచ్చే దీవెనలన్నీ అవతలోడు పొందేస్తున్నాడు. బాబోయ్ నాకు కావాలి ఆశీర్వాదాలని. దేవుని ఆశీర్వాదం నాకు కావాలి, ఆయన సన్నిధి నాకు కావాలి. నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు భయపడి ఆయన సన్నిధి కలిగిన మందసం తీసుకుని అక్కడ వదిలిపెట్టి వచ్చాను. ఏంటి అసలు నన్ను రాజు చేసిందే ఆయన కదా. నన్ను ఇంత ప్రేమించి నాకు ఇంత తోడై ఉండి నాకు ఇంత సహాయం చేసిన నా దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాను ఏంటి, నేను తప్పు చేశానని తెలుసుకొని వెళ్ళి లేవీయులను సమకూర్చుకొని అంతకుముందు ఎడ్ల బండిలో తెప్పిటాన్ని ట్రై చేస్తాడు. ఉజ్జా అనేవాడి కోటింగ్ పడిద్ది. ఆ పడ్డ తర్వాత దావీదు అదురుపోతాడు. అదురుపోయి ఆ మందసం ఒబేదేదోము ఇంట్లో పెట్టిపోయేది.
తర్వాత అతను ఆశీర్వదించబడుతున్నాడని తెలుసుకొని పోయే కదరా అని మళ్ళీ వస్తాడు. ఈసారి జాగ్రత్తగా ఎడ్ల బండ్లు గొర్రెల బండ్లు కాకుండా లేవీయులను సిద్ధపరిచి వారి భుజాల మీద మందసం పెట్టి అడుగడుగున బలి అర్పణ చేసుకుంటూ ఇక ఆ మందసాన్ని తీసుకొని వెళ్తాడండి. మన పాటలో ఉంది, వేనోళ్ళ కొనియాడినా, ఆ వీడియో ఉంది. ఆ మందస్సం వెనక వస్తూ ఉంటుంది, లేవీలు మోసుకుంటూ వస్తారు. దావీదు నాట్యం ఆడటం మొదలు పెడతాడు. ఆయనను గురించి పాడుతూ మహిమపరుస్తూ కీర్తిస్తూ సన్నపు నార వస్త్రములు ధరించుకున్న దావీదు తన వస్త్రాలు పోయింది కూడా గానడు. అంత పరవశుడైపోతాడు, ఆత్మవశుడైపోయి తన్మయత్వంతో దేవుని మహిమపరుస్తూ, నువ్వు నా దేవుడవయ్యా, నువ్వు లేకపోతే నేను ఎక్కడున్నానయ్యా, నా ప్రపంచం, నా లోకం, నా జీవం, నా జీవితం నువ్వే. ఈనాడానే నిన్ను ఆరాధిస్తుంది, నా తల్లి ఉగ్గు పాలతోనే నిన్ను ప్రేమించటం సేవించటం నేర్పిందయ్యా, నీ సేవకురాలి కుమారుణ్ణయ్యా నేను. ఈరోజా అయ్యా నా దేవా, నువ్వు నా దేవుడవు, దీనులను హెచ్చించే దేవుడవు, అసమర్థులకు సామర్థ్యం ఇచ్చి సమర్థులుగా చేసే దేవుడవు, బలహీనులకు బలమై నీవే శక్తి అయి బలమిచ్చే దేవుడవు, నీవు నా దేవుడవు, నా దేవుడవు, నా దేవుడవని. చూడండి ఆ వీడియోలో ఆ రాజవస్త్రాలు పోతే మొత్తం పోయి అదిగా అట్లాగా అయిపోతాడు. మొల మీద ఉన్న ఒక వస్త్రం తప్ప ఇక ఏమీ ఉండదు అన్నట్టు. ఇక ఎగురుతా వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక్కసారి ఊహించండి, ఆ ప్రక్క ఈ ప్రక్క జనాలు ఎలా చూస్తుంటారో గమనించండి మీరు. ఏదైనా వీడియో కాస్త ఆ పక్క ఈ పక్క జనాలు ఉన్నారా? జనాలు ఉన్నారా? వాళ్ళు ఏం చేస్తున్నారు? దావీదు ఏం చేస్తున్నాడు? దావీదు ఏం చేస్తున్నాడు? దావీదేమో పరవశుడై ఆయనలో ఆనందిస్తూ, ఆయనను గూర్చి పాడుతూ, నాట్యమాడుతూ, ఒక రాజు అన్న సంగతి కూడా మర్చిపోయి సంతోషంగా దేవుణ్ణి స్వాగతిస్తుంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రాజయ్యుండి ఏంది ఈ పనులు, రాజయ్యుండి అసలు ఏంది ఈ పనులని ఆయన అవతారం చూసి ఆయనను గురించి కొంతమంది ఎలా మాట్లాడుకుంటున్నారు. అసలు అతను అలా చేయొచ్చా? ఒక రాజు అంటే ఎంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలా, అసలు రేంజ్ ఎలా మెయింటైన్ చేయాలా కొంతమంది అంటారు. ఇప్పుడు లేబరేనో ఎట్టా లేబరే వాళ్ళ బుద్ధులు అడిగిపోతే ఆ లక్షణాలు అంతే ఉంటాయి. లేబరర్లు కదా, అంతే ఉంటాయి. వాళ్ళకి ఏదన్నా ఒక స్థాయి వచ్చిందా కూడా మెయింటైన్ చేయడం చేత కాదు. అది అసలు ఆ రేంజి, ఆ విధానం, అది అసలు దానికి తగ్గట్టుకు ఉండాలా. వాళ్ళ వ్యవహారం అదే. అన్న మాటలు విన్నారా మీరు ఎప్పుడన్నా? ఎస్. ఇప్పుడు దావీదును కూడా సొంత భార్య అన్నది ఆ మాట. రాజు టీవీ, రాజు దర్పం, రాజు వ్యవహారం ఉండాలంటే రాజకుమారుడై ఉండాలి. గొర్రెలు కాసుకునేవాడికి ఏం తెలిసిద్ది? ఆ డిగ్నిటీ, ఆ నైజం, ఆ టీవీ, ఆ దర్పం, ఆ గాంభీర్యం. గొర్రెలు కాసుకునే లేబర్ని తీసుకొచ్చి రాజుని చేస్తే, రాజు అయితే ఇంతే ఉంటుంది. ఆ బుద్ధి పోయిందా? చూసావా అవతారం? మళ్ళీ అవతారం వేశాడు, గొర్రెలు కాసే అవతారం. అసలు రాజు అంటే ఎట్లుండాలి? అసలు రథం మీద రాజు ముందు వెళ్తుండాలా, ఇలాగ రెండు నడువుల మీద చేతులు పెట్టి టీవీగా నిలువెత్తు మంచి వస్త్రాలు తొడిగి అనుకుంటే రాజు ఆ టీవీ, ఆ దర్పం ఉండాలా. ఇదేంది అసలు? అన్ని ఓడి ఊడిపోతున్నా పట్టించుకోకుండా ఎగురుతున్నాడు పిచ్చోళ్ళలాగా. అంత లేబర్ వ్యవహారం అనుకుంది అమ్మగారు మీకాలు. సొంత భార్యకే ఆ ఫీలింగ్ వస్తే ఇక మిగిలిన వాళ్ళకి రాదంటారా?
దేవునికి స్తోత్రం కలుగునుగాక. మిగిలిన జన సమూహములకు ఆలోచన రాదంటారా? నిలబడి చూస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ మాట నేను ఎందుకు ఎత్తానో తెలుసా? కారణం ఉంది. భక్తులను చూసినప్పుడు, భక్తుల జీవితాలను గమనించినప్పుడు మనం ఎలా స్పందించాలనేది నేర్చుకోవాలి. ఒక చిన్న పాయింట్ చెప్తా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాకుండా ఇంకో టైపులో ఆలోచించుకోవచ్చు. ఏంటో తెలుసా? అది చివరిలో కనపడ్డామే మీకాలు. ఏందో అట్ట చూపిస్తున్నాడు, మొహం తీసేస్తున్నాడు వాడు. ఎక్కువ చూస్తే మరి ఆమెకు దిష్టి తగిలిద్ది అనుకుంటున్నాడు. ఏమో సరేలేరా, అంత చూడదగ్గ మొహమేం కాదు, వదిలేసే. మనకు కావాల్సిన వాడి గురించి చెప్పుకుంటున్నాం మనం. దేవునికి స్తోత్రం. అది ఆమె అక్కయ్య, మీకాల అక్కయ్య. మీకాల అక్కయ్య. ఏ కాలు? మీ కాలా మా కాలా? ఏ కాలు కాదు, మీ కాళ్ళే. దేవునికి స్తోత్రం. మీ కాలక్క ఏముంది? ఏముందో రాసుంది. నీచుడొకడు. అబ్బబ్బబ్బా, ఎంత మాట! దేవుని సన్నిధిలో దేవుని మందసం వస్తూ ఉంటే ఆ మందసం ముందు అలాగూ నాట్యం ఆడుతూ మైమరచి ఆయనను ఆరాధిస్తూ ఉంటే ఆ భక్తునిలో ఏం చూడాలండి? ఆ భక్తునిలో ఏం చూడాలి? ఆ హృదయంలో ఉన్న ఆరాధన, ఆ హృదయంలో ఉన్న కృతజ్ఞత, ఆ హృదయంలో ఉన్న తగ్గింపు, ఆ హృదయంలో ఉన్న వినమ్రత, విధేయత, ఆ దీన మనసు చూడాలి. కిరీటం నెత్తిన పెట్టిన పక్కన పడేశాడు, విలువైన వస్త్రాలు తొడిగిన తీసి అవతల కొట్టాడు. అర్థమేంటో తెలుసా? ఇది ప్రజల ముందయ్యా, నా రారాజువు నువ్వు వస్తున్నప్పుడు నీ ముందయ్యా, నీ దగ్గర. అమ్మో, ఎన్ని గుండెలు నాకు, ఎంత దమ్ముండాలి నాకు. నా దేవుడు నువ్వు వస్తున్నావు, నా రాజువి, సైన్యములకు అధిపతి యెహోవా నా ముందు వస్తున్నాడు. ఆయన దాసుడను, ఆయన పాద ధూళి కంటే కూడా తగిన వాడిని కాని హీనుని నేను అని రాజరికపు స్థితిని కూడా పక్కన పెట్టి దీనుడై అతనే అంత రాజే దేవుని ముందు అంత తగ్గించుకుంటే ఇక సామాన్యుడు ఏం చేయాలండి? అరే అంతటోడే అంత తగ్గించుకొని ఆనందపడుతుంటే ఇక మనం కింద పడి దొర్లాడినా తప్పు లేదురా అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏం చేశారు? నేను చెప్తున్నా, సేవ చేసే వాళ్ళకు కూడా ఉపయోగపడే మాట ఇది. దేవుని సన్నిధిలో అంకితమై సేవ చేసి దేవుణ్ణి మహిమపరిచి అనేక ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించుకుని దేవుల్లో పరవశిస్తున్న భక్తులను చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే వారు ఏ రీతిని ప్రభువుని సేవించుచున్నారో అది చూడాలి. ఆయన బట్టలు అట్ట తొలిగినాయి, అసలు అట్ట వేసుకోవచ్చా? అసలు బట్టలు తీసేయవచ్చా? అసలు 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 ఆయన అట్ట చేయవచ్చా? అసలు ఈయన ఇట్ట చేయవచ్చా అన్న మీకాల రకాలు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఆత్మీయ గొడ్రాళ్ళుగా ఉంటారు. అంటే వారు ఒకవేళ సేవకులై ఉన్నా వాళ్ళకి ఆత్మీయ సంతు ఉండదు. దైవజనులను చూసినప్పుడు, భక్తులను చూసినప్పుడు, భక్తి పరులను చూసినప్పుడు వాళ్ళలో రంధ్రాన్వేషణ చేయటం కాదు, లోపాలు అవి ఇవి వెతుక్కొని కొంతమందికి అదొక రంది. ఒక భక్తుడు ఉన్నాడు, భక్తి చేస్తున్నాడు అంటే అతనిలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని చూసుకోరు. అసలు 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 రాజుగా అతను అట్లా కరెక్ట్ కాదండి, అట్లా చేయకూడదు. అసలు దైవజనుడు అనేవాడు అసలు అట్లా ఎట్లా చేస్తాడు? అసలు బట్టలు తీసేయడం తప్పు కదా. వీడేదో పెద్ద పరిపూర్ణుడిలాగా అదిగో కిరీటం తీసి పడేశాడు. ఎక్కడ? ప్రజల ముందు కిరీటం, నా దేవుని ముందు కిరీటమా? నా దేవుని ముందు నేను రాజునా? నా రాజు ఆయన, నేను ఆయన దాసుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను ప్రభువా. వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్ను
ఘనపరచినా నా హృదయమే నిండదే దేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే నజరేయుడా యేసయ్యా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే దేనోళ్ళ ఆడినా నా ఆశయే తీరదే నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే బా ఇతని దగ్గర ఇంత తగ్గింపు హృదయం ఉంది కాబట్టే కదా నా భర్త దగ్గర ఇంత దీన మనసు ఉంది కాబట్టే కదా ఇంత కృతజ్ఞతాబుద్ధి ఉంది కాబట్టే కదా నా భర్తను దేవుడు రాజును చేసింది అనుకుంటే ఎంత ధన్యురాలయ్యేది మీకాలు. మీకు తెలుసా దావీదును ఆమె పలికిన ఆ మాటను బట్టి మీకాలు బ్రతుకాలమంతా గొడ్రాలుగానే మిగిలిపోయానట. కొంతమంది నోరు జారుతారు దైవజనుల్ని. వాళ్ళ దగ్గర లోపాలుంటే లోటుపాట్లుంటే అది దేవుడు వాళ్ళు చూసుకుంటారు. తొందరపడి నోరు జారకూడదు. నీకు నచ్చలేదనుకో, స్తోత్రం ప్రభువా సరిచేయనాయనా బిడ్డని అనాయి, అంతవరకే. తృణీకారంగా మాట్లాడి కొంచెం బహు తేలికగా మాట్లాడతారు. వద్దు నాయన అలా చేయకూడదు. దేవుని అభిషేకం పొందిన భక్తులను తిరస్కరిస్తే నీకు తెలియకుండానే పనిష్మెంట్ వచ్చేసిద్ది. నీకు అర్థం కాదు ఎందుకు ఎలా జరుగుతుందో. అదొక దెబ్బ, భయంకరమైన దెబ్బ. చేయకూడదు అట్లా. దేవునికి మహిమ. హల్లెలూయా. నేను సేవకుండా ఉండి నా సహోదరులుగా అవతల వాళ్ళ గురించి మాట్లాడవచ్చు, కానీ ఎవరి గురించి అయినా సరే తేలిగ్గా మాట్లాడాలంటే నాకు టెన్షన్, మాట్లాడను. కొంతమంది చెబుతారు అసలు అట్లా చేయటం ఏందన్న ఆయన, అట్లా చేయకూడదు కదన్న అంటే అనకూడదు నాయన. ఎందుకు వచ్చిన గొడవ? దేవుడు అభిషేకించిన వాళ్ళయ్యా. ఎంతటోడు కూడా తొట్టుపడతాడు, డిస్టర్బ్ అవుతాడు. ఏదో చోట ఏదో ఒక లోపం ఉంటుంది, మనుషులు కదా. అనకూడదయ్యా తొందరపడి దైవజనుల్ని. మళ్ళీ దేవుడు కోప్పడితే నువ్వు పనిష్మెంట్ పొందుతావు. నోరు జారింది. ఏం చూడాలి? ఆయన బట్టలు తొలగినవి చూడాలా, లేకపోతే ఆయన గుండె చూడాలా? అసలు ఏం మనసండి ఆయనది? అందుకే దావీదు కుమారుడు అనిపించుకోవడానికి యేసయ్య సిగ్గుపడలేదు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ తను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దేవునికి మహిమ. హల్లెలూయా చెప్పు గట్టిగా. తన దాసుడు ఎట్టివాడో ఆయనకు తెలుసు. అందుకే ఆయన కుమారుడు అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు, ఫీల్ అవ్వలేదు. యేసయ్య ఎంత ధన్యత అంటే అది అబ్రహాంకి దావీదుకే దక్కింది. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. బా, ఇంకేం కావాలండి దావీదుకి?
అంత గొప్ప భక్తిపరుడు, దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి దేవుని ఎదుట ఆయన అడుగులు వేస్తుంటే, ఆయనలో ఆనందిస్తుంటే, నాకు తెలిసి కొంతమంది భార్య అనుకున్నప్పుడు బయట వాళ్ళు అనుకోరా, ఏం అనుకోవాలి, ఏమి చేయాలి, ఏమి నేర్చుకోవాలి, ఏం చేశారు? దావీదు హార్ట్ చూడాలి. రాజరికాన్ని పక్కన పెట్టాడు, అధికారాన్ని పక్కన పెట్టాడు, తగ్గింపు చూడాలి. నంబర్ 1. ఆ మందసం వాళ్ళంత దూరం కనపడతా ఉంటే నిలబడి చూస్తూ ఉంటాడు. అర్థం ఏంటో తెలుసా? గుర్తు చేసుకుంటున్నాడు, నా దేవుని మందసం, నా దేవుడు, నా ప్రభు, నా రాజు. ఈరోజు ఇశ్రాయేలు జనాంగం అంతా నన్ను గౌరవిస్తున్నారు. దానికి కారణం ఆయన. నాకు జయమిచ్చిన వాడు ఆయన, నా శత్రువులను వణికించిన వాడు ఆయన. దావీదు యుద్ధం అంటే అది దావీదు యుద్ధము కాదు, యెహోవా యుద్ధము. యెహోవా యుద్ధం. జనములను నాకు అప్పగించిన వాడు ఆయన. అదిగో నా దేవుడు, నా దేవుని సన్నిధి. భయపడ్డాడు, అయ్యా నేను ఏదన్నా గొప్ప అంటే నీ ముందు కాదయ్యా, నీ దాసు, నాకెందుకయ్యా? తన గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఏ స్థితి నుండి తను ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి, మలిన బ్రతుకును నూతన పరచి పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా, వేశావు నీ ప్రేమతో నన్నిలా, మది గెలిచావు లోకాన్ని మరిచేంతలా. వేశావు నీ ప్రేమతో నన్నిలా, జత కలిసావు లోకాన్ని మరిచేంతలా. దేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత పరచినా నా హృదయమే నిండదే. దేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడా యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. దేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. నిన్నెంత కనపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడా, హల్లెలూయా 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 హల్లెలూయా. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఈ పయనములో నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా నీ సముఖములో, సర్వోన్నతుడా
నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు. హల్లెలూయా యేసయ్యా. కురిపించావు నీ చూపులో వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా. కురిపించావు నీ చూపులో వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. గజరేయుడా యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. అదే ప్రార్థన చేయమని అడిగితే సిగ్గుపడతారు. బ్రదర్ ప్రార్థన చేయ బ్రదర్ అంటే, నేను కాదులే బ్రదర్, నేను పెళ్లి చూపులా. దేవుని ఎదుట ఏది చేయటానికైనా సిగ్గుపడకూడదో. పాట పాడు అంటే పాడగలిగి ఉండి కూడా సిగ్గుపడతారు. ప్రార్థన చేయమంటే సిగ్గుపడతారు. బైబిల్ పట్టుకొని రావడానికి సిగ్గుపడతారు. పదుగురిలో నేను దేవుని బిడ్డని అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. సొంత వాళ్ళకి, కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి యేసయ్య గురించి 4 మాటలు చెప్పడానికి సిగ్గుపడతారు. అంత సిగ్గుమాలిన జీవితం ఏం కలిగి ఉన్నాడండి? సిగ్గులేని వాళ్ళని తీసుకొచ్చి ఘనపరిచి మాట్లాడుతుంటే అన్యజనులు, అరే అందరూ సిగ్గు కప్పటానికి తన దేహాన్ని, తన మహిమ వస్త్రాన్ని మన కప్పిన దేవాది దేవుని గురించి మాట్లాడటానికి సిగ్గా నీకు? ప్రార్థన చేయడానికి సిగ్గా? సువార్త చెప్పడానికి సిగ్గా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడు దావీదు, చూడండి, నేర్చుకోండి. తగ్గింపు, కృతజ్ఞతాబుద్ధి, ఆరాధించటం. ఏది పెదాలతో కాదు, ఏదో పై పైన హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా కానివ్వండి. కొంతమందిని చూస్తుంటే నాకు 2 బాది ఛార్జింగ్ చేద్దాం అనిపించింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒక ఆనందం, ఒక పరవశం గుండె లోతుల్లో నుంచి కృతజ్ఞత బుద్ధి పెళ్ళుకి రావాలి. ఆ మాట, ఆ పాట, ఆ జీవం, ఆ ఆనందం, ఆ తన్మయం, ఆ వినయం, ఆ దీన మనస్సు అవి కలిగి ఉన్నోడు. ఒక చిన్న మాట చెబుతానండి, నువ్వు ఎగతాళి చేస్తే రాజు కాకుండా పోతాడేంది? హే బట్టలు లేకుండా తిరుగుతున్నాడు హే అని నువ్వు అన్నంత మాత్రం రాజుగాడు. మందసం పాడెంలో పెట్టిన తర్వాత పోయి మళ్ళీ బట్టలు కట్టుకున్నాడంటే నీకు పగిలిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పగలు ఇగిలిచ్చినోడికల్లా పగిలిద్ది. నువ్వు అన్నావని, నువ్వు ఎగతాళి చేసావని రాజు కాదా? లేకపోతే నువ్వు పొగిడేవని రాజు కాకుండా పోతాడా? అయ్యి పట్టించుకోవాలి ఆయన. అబ్బా ఎంత తగ్గింపురా నాయన, అసలు ఇంత బాగా చేస్తున్నాడు అని ఎవరన్నా అంటున్నారా? నన్ను బాగా మెచ్చుకుంటున్నారా? అట్లయితే మొత్తం తీసేద్దాం. కొంతమంది అటన్నా చూస్తారు, ఇటన్నా చూస్తారు. బాగా నన్ను మెచ్చుకుంటున్నారని మొత్తం తీసేలా, నన్ను ఎగతాళి చేస్తున్నారని తీయాల్సినవి తీయకుండా ఆగల. ఓకే, టోటల్గా మనుషులనే పక్కన పెట్టేసి నేను నా దేవుడు అనుకున్నాడు.
ఆశపడ్డాడు. నేను ఇంతగా రాజునైనా నేనే ఇంత ఆనందిస్తే నా ప్రజలు ఇది చూసి నేర్చుకోవాలి. రాజునైనా నేనే ఇంతగా తగ్గించుకొని ఆయన ముందు ఆరాధిస్తుంటే సామాన్యులైన మీరు మరి ఎక్కువగా చేయాలి నాయన. మన దేవుడు ఇంత గొప్పవాడు అని వారు తెలుసుకుంటారని ప్రజలకు మాదిరి. తర్వాత వాళ్ళు ఏమన్నా అనుకొని నేర్చుకుంటే నేర్చుకుంటారు భక్తి ఎలా చెయ్యాలో, నేర్చుకోకపోతే విమర్శించుకుంటారు. ఏ విమర్శ చేసినా నాకేం పట్టింపు లేదు, నన్ను పొగిడినా నేను పట్టించుకోను. ఎందుకంటే ఆ పొగడ్తలన్నీ నాకు చెందినవి కాదు, ఆయనకే చెందాలి. నన్ను అవమానపరిచి ఎగతాళి చేసినా నాకేం పట్టింపు లేదు. ఇప్పుడు మోదీ గారు ఉన్నాడు, ఈ మధ్య గడ్డం పెంచుతున్నాడు ఆయన. మోదీ గారు గడ్డం పొడుగు పెరిగింది అంటే ప్రధాని కాదా? ఇలాగ అనేసారు నన్ను, ఇంక నేను ప్రధాని కాదు అంటాడా? నువ్వు అన్నంత మాత్రాన అక్కడేం పప్పులు ఉడకవు. దావీదు వస్త్రహీనుడై నాట్యమాడినంత మాత్రాన దావీదు కిరీటమేం బోలా, కృతజ్ఞతగా పక్కన పెట్టాడు, పరవశించి ఆనందించాడు. మనం నేర్చుకోవాల్సిందేదో నేర్చుకోవాలి, గుర్తించాల్సిందేదో గుర్తించాలి. కానీ అవన్నీ పక్కన పెట్టి వేరే చెత్త వ్యవహారం అంతా వెతుక్కొని ఆత్మీయ దారిద్ర్యాన్ని పొందుతారు కొంతమంది మీ కాల్లాగా. దైవజనులతో సహా అందరూ నేర్చుకోవాలి. లైవ్ ద్వారా తర్వాత సేవకులు కూడా వింటారు, నాకు తెలుసు. అందరూ నేర్చుకోవాలి. దైవజనులు గొప్పగా దేవుని కొరకు అంకితమై దేవుని కొరకు పనిచేస్తున్న, కష్టపడుతున్న యథార్థవంతులైన దైవజనులు ఉన్నారు. వాళ్ళలో ఏమన్నా కొన్ని లోపాలు నీకు కనపడుతున్నాయేమో. దావీదుకు కానీ వస్త్రాలు తొలగినట్టుగా నీకేమన్నా కనపడుతున్నాయేమో. నువ్వు చూడాల్సింది అయి కాదు. దావీదు గుండె చూడు, గుండెలో ఉన్న దేవుణ్ణి చూడు. దేవాలయంలాగా మారిపోయిన దావీదు వ్యక్తిత్వం చూడు, దావీదు మనస్తత్వం చూడు, దావీదులో ఉన్న కృతజ్ఞతా బుద్ధి చూడు, దావీదులో ఉన్న ఆరాధన చూడు, దావీదులో దేవుని కొరకున్న ప్రేమ, ఆసక్తి, రోషం చూడు. చూస్తే నేర్చుకుంటావు భక్తి. నేర్చుకుంటే నువ్వు ఒక్కడిగా ఒంటరిగా మిగలవు, ఒక్కతివిగా మిగలవు, వేవేలకు తల్లివి తండ్రివి అవుతావు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని స్వాతంత్రించుకుంటావు. అనవసరంగా నోరు జారి నీచుడు ఒకటి ఎగిరినట్టు ఎగురుతున్నావు అన్నందుకు ఏమో నీచురాలు అయిపోయింది. ఆ మాట పడ్డ రాజు కాసేపట్లో పోయి మళ్ళా సింహాసనం ఎక్కాడు. ఇప్పుడు కొట్టాల. దావీదేమన్నాడు చూడండి ఆమె అన్న మాటకి. ఓస పిచ్చి మొహమా, నువ్వు అన్న రాజునే అనకపోయిన రాజునే, నువ్వు అన్నావని నేనేం ఫీల్ అయ్యేది లేదు. మరి ఇంతేకాదు, ఇంకా ఇంతైనా చేస్తాను నా దేవుని కోసం. నీ తండ్రి చేతిలో నుండి రాజ్యము లాగి నా చేతికి ఇచ్చినవాడు ఆయన. ఇట్లాంటి పెడద్రం వ్యవహారం వల్లే పోగొట్టుకున్నారు మీరు. ఇకనన్నా మార్చుకోమని చెప్పాడు ఆయన. ఆ కొటేషన్లో ఉన్న అర్థం అది. చింత తెచ్చినా పులుపు చావలేదని అంతా పోగొట్టుకొని నా చేతికి వచ్చినా కూడా నీకు సిగ్గు రాలేదా? ఈ మిడిమేళం ఈ నడమంత్రమేగా మీ నాన్న ప్రదర్శించి పోయింది. అచ్చంగా బ్లడ్ గ్రూప్ దిగినట్టుంది నీకు కూడా. అయ్యా లక్షణాలు పుణికి పుచ్చుకున్నట్టున్నావు పెడద్దాం. గర్వహృదయం మనకు పనికిరాదు మీకాలు. దేవుని ఎదుట మనం దీనులమై ఉండాలి. కాబట్టి నా ప్రియులారా, భక్తులను చూసి ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ చెప్పాను, ఏం నేర్చుకోవాలి? వారి హృదయ స్థితిని, వారి విశ్వాసం, వారు దేవుని మీద ఆనుకున్న విధానం, వారి బలరహస్యం ఏంటో గుర్తుపట్టాలి. ఏంటి బలరహస్యం? అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా,
నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా స్తోత్రం యేసు రాజా, ఆమేన్. రాజా రాజా యేసు రాజా. హల్లెలూయా. ఎంత పాడినా తృప్తి తీరదు. మీకు ఎట్లుంటుందో నాకైతే అసలు ఆబుద్ధి కాదు. ఏం చేద్దాం, టైం లేదు, అయిపోయే టైం. ఆయన గురించి చెబుదామంటే తృప్తి తీరదు, పాడదామంటే తృప్తి తీరదు. ఇక మీరు బలైపోతారని వదలటమే మిమ్మల్ని. పొండి బతికి పొండి ఈ రోజుకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అదొక వీక్నెస్ అన్నమాట, ఇక అదొక బలహీనత. అదేనన్నా మాకు కూడా అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నావు మేము. ఉండే కొద్ది మరి నీకు ముదిరిపెట్టట్టుంది ఏసై పిచ్చాను. అదే ఎక్కువ కావాలన్నా. నేను ఒరిజినల్గా కోరుకుంటున్నా కదా, ఆయన విషయమై పిచ్చి నాకు ఎక్కువ కావాలని మనసారా కోరుకుంటున్నాను నేను. ఆయనే నా ప్రపంచం కావాలి, ఆయనే నా లోకం కావాలి. ఆయన నేను ఆయన, మాదొక ప్రపంచం. తెలివితేటలు ఉంటే మీరు కూడా అందులో ప్రవేశించగలరు. అందులో ప్రవేశిస్తే ఆ ఆనందం రుచి చూస్తే ఇక నేను చెప్పే పని లేదు. ఇక నిన్ను ఆగమన్నా ఆగవు నువ్వు. దేవునికి మహిమ. వరుసగా చెప్పండి, ఏం చూద్దాం భక్తుల్లో? దేవుని మీద ఆనుకునే అనుభవాన్ని చూద్దాం. నంబర్ 1 రాసుకో. నంబర్ 2, చేసిన మేలు పొంది కృతజ్ఞత కలిగి జీవించే బుద్ధి చూద్దాం. అది చూద్దాం. 17 ఏళ్ల ప్రాయములో జబ్బు వచ్చింది ఒక భక్తునికి. చావు నుండి కాపాడాడు. ఇక జీవితకాలం అలాగ అంకితం అయిపోయాడు దేవునికి. అందరిలాగా బతకొచ్చు కదంటే, చచ్చేవాడిని నన్ను కాపాడాడు, బతికించాడు కాబట్టి ఇక ఈ బ్రతుకు నా కోసం కాక ఆయన కోసమే బతుకుతానని అంకితం చేసుకొని తన ప్రాణం పోయేంత వరకు అంతే బతికాడు. తనకంటూ ఒక కుటుంబం, ఒక ఇల్లు, ఒక సంసారం, ఒక పిల్లలు, ఒక విధానం లేకుండా ఆత్మీయ పిల్లలే తన పిల్లలుగా భావించి ఈ మధ్యకాలంలో ఆయన నిద్రిస్తే, కడుపును పుట్టిన పిల్లల్ని బట్టి చూస్తే పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే 3-4 పుడతారు. సస్తే ఆ 3-4 అది పావలా బ్యాడ్ ఇస్తేనేమో ఒరిజినల్గా ఏడుస్తారు. ఏమి ఇవ్వకపోతేనేమో ఖర్చులు ఎవడు పెట్టుకోవాలని ఏడుస్తారు. ఏమి ఇవ్వకుండా సచ్చాడు వీడు, ఖర్చులు ఎవడు పెట్టుకోవాలా? సచ్చినోడు ఒట్టిగా చావకుండా మాకింత పెద్ద ఖర్చు పెట్టిపోయాడని అట్ట ఏడుస్తారు. కాదా కాదా? కొంతమంది వస్తారు, సచ్చి శవం అక్కడ, అమ్మ శవం సచ్చి అక్కడ ఉంటే అమ్మ మెడలో 8 శవాలు నాంతాడు గొలుసు ఉన్నాయి, ఎక్కడ పెట్టారు? బంగారు గాజులు ఉన్నాయి, అవి ఆడబెట్టారు, ఈ ఆడబెట్టారు, అవి ఆడబెట్టారు. దేవులు ఆడుకుంటాం. ఒక పక్క వచ్చి అమ్మా అమ్మాయి అని, రే నాంతాడు ఉండాలి అడుగు. ఒరే రే 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 ఇన్ని చూసా ఇట్లాంటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వచ్చింది, అమ్మా 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 అని ఏడిచి పొలం కాగితాలు ఏడబెట్టింది అక్క. 2 ఎకరాలు 25 సెంట్లు ఉండాలి అక్క. ఇంకెక్కడ 25 సెంట్లు అమ్మా, 25 సెంట్లు పెద్ద అన్న కలుపుకున్నాడమ్మా, మనకు 2 ఎకరాలే అమ్మా. అమ్మ ఇచ్చింది మనకు 2 ఎకరాలే అమ్మా. అమ్మ 2 ఎకరాలు ఏంది అక్క? 25 సెంట్లు మనం ఎందుకు వదలాలక్క? వాడికి ఎందుకు అక్క? వాడికి ఏం మారోగం అక్క? వాడికి చాలా ఉంది అక్క. 25 సెంట్లు ఎందుకు కలుపుకున్నాడు అక్క? నేను వదలనక్కో, అది అమ్మ ఆస్తి. ఒరే ఆయన ఒక్కొక్కళ్ళ సీన్ చూస్తుంటే ఉంటుంది నాకు, అది చావు కార్యక్రమాల లేదు, పెద్ద కామెడీ సీన్లా కనపడిద్ది నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఏమండి, పైసలు ఇస్తేనేమో డబ్బుల కోసం ఏడుపు, ఏమి ఇవ్వకపోతేనేమో ఏమెడుతుంది తెలుసా? ఏమీ మిగుల్చకుండా పోయావమ్మా, 3 మూసి 6 అతుకుతున్నావు, ఏం పెట్టేవి నీకు ఇప్పుడు, ఏం తెచ్చేమి, ఏం చేసేమి, ఓ అని ఏడుతారు. అంటే ఏంది? డబ్బులు లేవని. ఆ ఇన్నేవాళ్ళు ఎవడో కూడా మాయ్ బాధపడి, నేను ఇస్తలే ఆ కార్యక్రమం, నేను ఇస్తలేను. మామయ్య వచ్చాడమ్మా, ముందుకు మామయ్య వచ్చాడమ్మా, మామయ్య పెట్టుకుంటానన్నాడు. అమ్మ, వాడిని ఎత్తినేసామమ్మా బండు, స్తోత్రం. రకరకాల కార్యక్రమాలకు వెళ్తుంటాయి కదా, నేనేదో అమాయకంగా మొహం పెట్టుకొని చూస్తూ ఉంటాను ఏం జరుగుతుంది ఏందని. చిన్నప్పటి నుంచి అన్ని ఫ్యామిలీ, కుటుంబంలో బంధువుల్లో అన్ని రకరకాలు చూసి ఉన్నాయి కదా, పోయిన దగ్గరల్లా సీరియస్గా తీసుకుంటా ప్రతి పాయింట్. నేను దేన్ని వదిలిపెట్టను, ప్రతి ఒక్కరి ఫేస్ రీడింగ్ చూస్తూ ఉంటా, ఎవరెవరు ఎలా ఏం మాట్లాడుకుంటారు, ఎవరెవరు ఏం చేస్తారు, ఈ పరిశీలనలో నేను ఉంటా. ఎవరి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎవరు ఒరిజినల్గా ఏడుస్తున్నారు, ఎవరు షో చేస్తున్నారు. కొంతమంది ఏం ఏడిసినా ఏడుస్తారు, చొక్క నీళ్ళు రావు. అట్లాంటి వాళ్ళు కూడా తగిలేరు తమ్ముడు. నాకు పెద్ద పెద్దగా ఘాటుగా ఎడుతు అన్నట్టు, పాము ఇంతలా ఏడిసింది ఏందని మనిషి మొహంకి వెళ్ళి చూస్తే చొక్క నీళ్ళు ఉంటాం, ఏం లేపని తుడుతూ ఉంటాం. అట్లాంటివి కూడా చూసా. కాబట్టి కన్నవాళ్ళు, సొంత వాళ్ళు ఉండి ఈ టైపులో జరిగిన కార్యక్రమాలు చాలా చూసా. కానీ తనకంటూ ఒక ఇల్లు, సంసారం, కుటుంబం, పిల్లలు గిల్లలు ఏం పెట్టుకోకుండా తన బ్రతుకాలం దేవుని కొరకు అలా బతికిపోయినోడు, కన్ను మూస్తే తెచ్చి మందిరంలో అలాగ పండుకోబెడితే ఆయన కోసం చూడటానికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటా నిలబడ్డ క్యూ ఎక్కడి నుంచి ఏడదాకుందో తెలుసా? అక్కడ రోడ్డు ఉంది చూడు, ఆ రోడ్డు అంత దూరంలో అక్కడ ఆయన ఉంటే ఆడ నుంచి ఈ దరిని ఉంది చూడు, ఈ దరి అంత పొడవు ఉంది క్యూ. ఈ దరి ఈ మందిరం అవతల పక్కకు ఉంది కదండి, ఇంత లాంగ్ ఉంది క్యూ. ప్రతి కళ్ళలో కన్నీళ్ళు, ప్రతి గుండెలో వేదన, అన్నా 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 అని. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. దేవునికి మహిమ. వివాహాన్ని విసర్జించి వివాహం ఏమీ లేకుండా అలాగా కుటుంబ జీవనం అనేది వదిలేసుకొని టోటల్గా నాకు యేసయ్యే చాలనుకుని అంకితం అయిపోయిన వాని జీవితం అది. ఎంత ధన్యత. సొంత వాళ్ళు చేస్తారా? శవాన్ని అక్కడ పెట్టి లోపల తలుపులు వేసుకొని తన్నుకున్న వాళ్ళని చూసా. ఒట్టిగా నేను చెప్తుంది. ఆస్తి పంపకాల దగ్గర జుట్లు పట్టుకొని లోపల కోటింగ్, బయటేమో శవం. ఏ కుటుంబం లేదు. కానీ
ఆ రోజు ఏడ్చి వదిలేయటం కాదు, ఈరోజు కూడా ఆ క్యూలో నేను ఒకడిని, ఆ కన్నీరు గార్చిన గుంపులో నేను ఒకడిని. ఎందుకంటే నాకు కూడా బాప్తీసం ఇచ్చింది ఆయనే. హల్లెలూయా. చచ్చినా బతికినా అది నా యేసయ్య కోసం బతికి ఆయనకు కృతజ్ఞత చూపిస్తే ఆయన ఇచ్చే ఆధిక్యత ఆ పూటతో ఆగలా. నేను బతికున్నంత వరకు మర్చిపోనుగా. చెప్పు, నేను బతికున్నంత వరకు ఆ దైవజనునికి నా హృదయంలో స్థానం ఉంటుందిగా. ఈ రోజుకి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఒక్క రోజు కూడా ఆయనను నేను గుర్తు చేసుకోని రోజు లేదు. దేవుణ్ణి మొదట జన్మనిచ్చిన నా కన్న తండ్రిని 3వ స్థానంలో పెట్టి ఆత్మీయంగా రక్షణలోకి నడిపించిన జన్మనిచ్చిన ఆత్మీయ జన్మని నాకు ఇచ్చినటువంటి దైవజనుని మర్చిపోయిన రోజు ఒకటి ఉందో లేదో నాకు గుర్తు లేదు. మర్చిపోలా, నేను పోను కూడా సచ్చిందాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహం చేసుకొని కూడా భార్య 4 పిల్లల్ని కలిగి ఉండి కూడా వాళ్ళ విషయమే కూడా పట్టించుకోకుండా సంఘం కోసం అంకితమై, నా బిడ్డలు, నా ఆత్మీయ బిడ్డలు, నా సంఘ బిడ్డలు అని అంకితమై కష్టపడి వాళ్ళ కోసమే తన జీవితం ఖర్చు పెట్టి తన సొంత వారిని సైతం ప్రక్కన పెట్టి బిడ్డలకి విలువిచ్చిన దైవజనుడు ఇటీవల ఒక ఆయన నిద్రించాడు. కన్నవాళ్ళు ఏడవట్లు అంతగా, సంఘ బిడ్డలు అసలు ఆ బాడీని తీనిస్తున్నారా? అమ్మో, వాళ్ళ గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. దైవజనుడు పిల్లల ముఖం చూస్తున్నా, విశ్వాసుల ముఖం చూస్తున్నా. పిల్లలేమో వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటా నెక్స్ట్ కార్యక్రమాలు ఏంటి, ఎలా చేద్దామనే ఆలోచనలో వాళ్ళు ఉంటే, ఆత్మీయ బిడ్డలు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. ఏంది అసలు ఈ అనుబంధం, అసలు ఏంది ఈ మమకారం అంటే వాళ్ళు చెబుతున్నారు, మా కోసం కొట్టుకుందయ్యా గుండె, మా కోసం కన్నీరు గార్చిన కన్నులయ్యా, మాకు కష్టం వచ్చిందంటే తిండి తినడయ్యా, మాకు బాధ వచ్చిందంటే బుర్ర బద్దలైందాక ఆలోచిస్తాడయ్యా. ఏ రోజు ఏ కష్టం అన్నా అంటే ముందు ప్రార్థన చేస్తాడు, తర్వాత ఏదన్నా చేయగలిగింది ఉంటే చేస్తాడయ్యా. మాకు కొండంత అండ దేవుడి తర్వాత మాకు అంత అండయ్యా, మా కొండ కూలిపోయింది కదా అయ్యా 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 అని వాళ్ళు ఏడుస్తుంటే నేను ఏడవకుండా ఉండలేకపోయా. దేన్ని చూసో తెలుసా, ఆయన నాకంత పరిచయం లేదండి. ఆయన కుమారుడు చెప్పాడు, నా తండ్రి గారు నిద్రించాడు అన్నయ్య అంటే, నేను వెళ్తే ఆ ఆత్మీయ బిడ్డలు పలుకుతున్న మాటలు విని నేను వాళ్ళకంటే ఎక్కువ ఏడిచా. ఎందుకో తెలుసా, దేవా నీ ప్రేమ ఎంత గొప్పది, ఎంత బలీయమైంది, ఏమిటి అనుబంధం, ఏమిటి ఆప్యాయత, ఏమిటి మమకారం, సొంత వారిలో కూడా ఇంత చూడలేమే ఏమిటయ్యా. నిజమే, వాళ్ళ కోసం ఆయన మమకారం చూపి ఆయన గుండె వాళ్ళ కోసం కొట్టుకుంటే వాళ్ళ గుండె ఇప్పుడు ఆయన కోసం కొట్టుకుంటుంది. ఇది యేసయ్యను బట్టి ఏర్పడిన బంధం, దానికే అంత బలం. కృతజ్ఞత చూపించి దేవుని కొరకు పని చేశారు సోదరా. సంపాదన మార్గాలు వదిలేశారు, ఆస్తుల సంపాదన చేసుకునే అవకాశాలు ఉన్నాయి, అవతల కొట్టేసి ఆస్తులు కాదు నేను ఆత్మల్ని సంపాదించాలి, దేవుడు నన్ను రక్షించాడు, కృతజ్ఞత చూపాలి నేనని కృతజ్ఞత చూపి బ్రతుకులను అంకితం చేసి సేవ చేశారు. అరే చర్చికి వస్తారా, ఇటు పొల్లాటు తీరండి. కొంతమంది అయితే మరీ దారుణం, అఫీషియల్గా వస్తారు, అఫీషియల్గా పోతారు. ఒళ్ళొంచి కృతజ్ఞత చూపించి దేవుని సన్నిధిని తగ్గించుకొని ఇంత పని చేయరు. ఏదన్నా ఛాన్స్ దొరికిద్దేమని వెతుక్కోరు. చీపురు పట్టుకుని అట్లా మందిరం కొంచెం ఊడుద్దాం, కొద్దిగా శుభ్రం చేద్దాం, ఏదో ఒకటి నా దేవుని పని అనుకోరు. కొంతమంది ఉన్నారు, ఏ ఛాన్సు పోగొట్టుకోరు. నా దేవుడి సన్నిధి, నా దేవుడు కార్యం, నా దేవుని పని, నా దేవుడిచ్చాడు ఇది ఆయన కొరకు. కొంతమందే కనపడతారు, ఎక్కువ శాతం మంది
అఫీషియల్గా వచ్చి అఫీషియల్గా వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు. నా ప్రియులారా, నేర్చుకోవాలి భక్తుల్ని చూసి. కృతజ్ఞత దావీదు చూపించాడు, ఆనుకున్నాడు. తన బలరహస్యం దేవుడే అని చెప్పాడు, తగ్గించుకున్నాడు. ఎవరు ఏమనుకున్నారు, పొగిడారా తిట్టారా రెండూ పట్టించుకోవాలా. నా దేవుడు ఏమనుకుంటాడో అనే దాన్ని ఒక్కటే చూసుకున్నాడు. కానీ ఇక జనం పొగిడారా జనం తిట్టారా ఏది చూడాల. ఈ రాగున బోలెడన్ని ఉన్నాయి. ఆ భక్తుని అన్నోళ్ళు పోయారు, కానీ ఆ భక్తుడు చరిత్ర పుటల్లో నిలిచి ఈరోజు కూడా ప్రశంసింపబడుతున్నాడు. నేర్చుకుందాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, టైం అయిపోయింది. రండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం రండి. అందరూ కూడా మోకాళ్ళు వేసి దేవుడిని అడగండి. దేవా, నాలో లోపాలు ఉన్నాయేమో నాయన. భక్తుల్ని విమర్శించుకొని నెగిటివ్ షేడ్లో వాళ్ళని చూశానేమో. ఐఎమ్ వెరీ సారీ మై లార్డ్. నన్ను క్షమించు, నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ మై లార్డ్. దయచేసి నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు.